అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరుమణులారా, నేను సూర్య బకరాలోని మొదటి ఆయతు నుంచి 25 ఆయతుల వరకు మొదటి వీడియోలో తెలుగు ఉచ్చారణలో పెట్టడం జరిగింది. ఇప్పుడు రెండో వీడియోలో 26 ఆయతు నుంచి 30 ఆయతు వరకు తెలుగు ఉచ్చారణ చేసి పెడతాను. ఎక్కువ ఆయతులు పెట్టాలంటే లాంగ్ వీడియో అయిపోతుంది. దానివల్ల కొద్దిగా చేసి వీడియోస్ని పెట్టడం జరుగుతుంది. సూర్య బకరా. అఊజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇన్నల్లాహ లా యస్తహయి అన్ యజ్రిబ మసలం మఊజతన్ ఫమా ఫౌకహా ఫఅమ్మల్లజీన ఆమనూ ఫయఅలమూన అన్నహుల్ హక్కు మిర్ రబ్బిహిం వఅమ్మల్లజీన కఫరూ ఫయఖూలూన మజా అరాదల్లాహు బిహాజా మసలా యుజిల్లు బిహి కసీరా వయహ్దీ బిహి కసీరా వమా యుజిల్లు బిహి ఇల్లల్ ఫాసికీన్. నిశ్చయముగా అల్లాహ్ దేనిని ఉపమానంగా చెప్పడానికి సిగ్గుపడడు. కడకు దోమ అయినా సరే, దానికన్నా అల్ప వస్తువైనా సరే, విశ్వసించిన వారు మాత్రం దీన్ని తన ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కానీ అవిశ్వాసులు ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే. الذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك هم الخاسرون. వీరు ఎలాంటి వారంటే అల్లాహ్తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు, అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని తెంచివేస్తారు, భూమిలో చెడువును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు. كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه ترجعون. మీరు అల్లాహ్ ఎడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు, మరి మీ ప్రాణం తీసేవాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకు మరలించబడతారు. هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء فسواهن 7 سماوات وهو بكل شيء عليم. ఆయన మీకోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో 7 ఆకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు. وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون.
నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభు? నన్ను స్తుతించడానికి, ప్రశంసించడానికి, నీ పవిత్రతను కొనియాడడానికి మేము ఉన్నాము కదా అని వారన్నారు. దానికి అల్లాహ్, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు. వీడియో ఇంతటితో పూర్తయినది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.